దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2025 సంవత్సరము సెప్టెంబర్ నెల 2వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి అపొస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రికలోని 5వ అధ్యాయము 5వ వచనాన్ని మనము ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువు నామమున మీ అందరికీ శుభములు దీవెనలు కలుగునుగాక. నేటి ధ్యాన వాక్యాన్ని పరిశుద్ధ గ్రంథం నుండి ఒకసారి మనం చదువుకుందాము. ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యాన వాక్యము నిరీక్షణ అనేది దేవుని యందలి నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. మన నిరీక్షణ తప్పకుండా జయకరముగానే మనకి జరుగుతుంది. అదే మన యొక్క విశ్వాసము, నిరీక్షణ. పౌలు గారు అంటారు కదా, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడే నిలుచును. విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ, ఈ మూడే చాలా గొప్ప. ఇవి మనం పాటించాలి, అనుసరించాలి, నమ్మాలి. నేటి ధ్యాన వాక్యము మన నిరీక్షణ గురించి మనం ఇప్పుడు ధ్యానించుకుంటున్నాము. మనుషులు విశ్వాసాధారంగా నూతన జీవితం జీవించగలిగేటట్లు పరిశుద్ధాత్మ వారితో ఉంటాడు అని పౌలు గారు నొక్కాణించి చెప్తున్నాడు. రోమీయుల సంఘానికి వ్రాసిన పత్రిక 8వ అధ్యాయము 12వ వచనంలో. అంతేకాదు ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ చేత శారీరక క్రియలను చంపి మనలో పరిశుద్ధాత్మగా నిజంగా ఉన్నది అంటే నిజంగా ఉన్నదంటే అనుమానం కాదు అది. అంటే నువ్వు నిరీక్షణ, ప్రేమ, విశ్వాసం కలిగి ఉంటే పరిశుద్ధాత్ముడు ఉన్నట్టు లెక్క. పరిశుద్ధాత్ముడే కానీ ఉంటే పరిశుద్ధాత్మ చేత శరీర క్రియలను చంపి దేవుని ఆత్మచేత నడిపింపబడినట్లయితే వారు దేవుని కుమారులై ఉంటారని పౌలు గారు చెప్తున్నారు. ప్రతి ఒక్కరూ దేవుని కుమారులు అంటుంటాం కదా, కాదు. దేవుని ఆత్మచేత నడిపింపబడాలి. ఎప్పుడు శారీరక క్రియలను చంపేసి దేవుని ఆత్మచేత మనం నడిపించబడినట్లయితే మనం దేవుని కుమారులమే. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ గలవారు దేవుని ప్రేమచే నింపబడి ఉంటారు. దేవుని ప్రేమ చాలా మిక్కుటముగా ఉంటుంది ఎప్పుడు పరిశుద్ధాత్మ మనలో కలిగి ఉంటే. మొదటగా మానవుడు విధిగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, తను పరిశుద్ధాత్మ కలిగి ఉండాలంటే శారీరక క్రియలు విసర్జించుచు దేవుని జ్ఞానం కలిగి. ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వింటున్నారు కదా, మనము పరిశుద్ధాత్మ కలిగి ఉండాలంటే ఏం చేయాలి? మనము శరీర క్రియలు విసర్జించాలి. విసర్జించి దేవుని జ్ఞానం కలిగి, అంత మాత్రమే కాదు, ఓర్పు, సహనము, ప్రేమ కలిగి ఉండాలి. అప్పుడు మనము పరిశుద్ధాత్మని ఖచ్చితంగా మనం కలిగి ఉంటాము. పరిశుద్ధాత్మ మనలో నివసిస్తుంటాడు. ప్రేమ లేని జీవితాలతో ఉన్నప్పుడు, దేవా మీ ప్రేమను నా హృదయంలో ఉండుటకు అడ్డుపడుతున్న వాటన్నిటినీ తొలగించు తండ్రి. మీ ప్రేమను నా హృదయంలో కుమ్మరించయ్యా అని మనం ప్రార్థనలు చేయాలి. ఎలాంటి ప్రార్థన అది? మహారోదనముతో మొరపెట్టాలంటాడు పౌలు గారు. ప్రార్థన మామూలుగా అడగటం కాదు, మహారోదనతో అడగాలి. దేవుని ప్రేమ
మనలో సంపూర్ణంగా ఉండే వరకు మన ప్రార్థనలలో మహారోదన ఉండాలి. మన ప్రార్థన సంపూర్ణంగా ఉండాలి. మన ప్రేమ సంపూర్ణంగా ఉండాలి. మన నిరీక్షణ సంపూర్ణంగా ఉండాలి. మన విశ్వాసము సంపూర్ణంగా ఉండాలి. ఉండేంత వరకు మన ప్రార్థనల్లో మహారోదన కలిగి ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మన హృదయాల నిండా ఉన్న ప్రేమను మనలను ఆనందకరమైన జీవితాలు జీవించినట్లుగా మారుస్తుంది మన ప్రేమ. అంత మాత్రమే కాదు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ప్రేమ దేవుని యందు మన నిరీక్షణను ఆత్మీయ స్థితిలో స్థిరపరచి దేవుని బిడ్డలముగా గుర్తింపు కలుగు చేస్తుంది. ఈ నిరీక్షణను ఆత్మీయ స్థితిలో ఉంచుతుంది. దేవుని బిడ్డలముగా గుర్తింపు కలుగు చేస్తుంది. ఆటోమేటిక్గా మన యొక్క ప్రవర్తన, మన యొక్క తీరు, మన మాట తీరు, మన పద్ధతి ఇతరులు చూసిన వెంటనే వీళ్ళు దేవుని బిడ్డలు అనుకుంటారు. దేవుని బిడ్డల యొక్క పరిస్థితి వేరు, ఆ స్టైలే వేరు, ఆ నెమ్మది వేరు, ఆ అణకువ, ఆ వినయము, ఆ గౌరవము, అవన్నీ దేవుని బిడ్డలకి గుర్తింపు. దేవుని బిడ్డలుగా ఉండటానికి మనము ప్రేమ, వినయము, ఓర్పు, సహనము కలిగి ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇవన్నీ కలిగి ఉండి మనము దేవుని కుమారులుగా మనం గుర్తింపబడి మనము దేవుని యందు ఆసక్తితో మనము ఏ అపవాది శోధనలకు మనము గురికాకుండా ఉండుటకు ప్రభువు శక్తి మనకు అనుగ్రహించి ఆ ప్రకారంగా మనం నడుచుకుంటూ మనము పరలోక ఆశీర్వాదాలు పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవముగల నాయనా, నీకు స్తోత్రాలయ్యా. ప్రభువా, నీ చక్కటి దివ్యమైన వాక్యాలను మేము నిత్యము ఇలా ధ్యానించుకునే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రములు నాయన. తండ్రి, నేటి ధ్యాన వాక్యాన్ని వినిచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. కృపగల తండ్రి, మేము ఎల్లప్పుడూ తండ్రి నీ యందు మేము నిరీక్షణలో మేము సిగ్గుపడకుండా ఉండటానికి తండ్రి మాకు ఆత్మీయ శక్తిని మాలో నింపి, మాలో పరిశుద్ధాత్ముని మాలో ఉంచి తండ్రి నీకు భయభక్తులుగా నీ బిడ్డలుగా మేము జీవించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.